నేడు చిరంజీవి పుట్టినరోజు మామూలుగా ఉండదు అనుకుంటా. అటు సోషల్ మీడియా నుంచి ఇటు సెలబ్రిటీల వరకు గట్టిగా కవర్ చేస్తున్నారు మెగా అభిమానులు. వీటికి తోడు బాస్ ఆల్ టైమ్ హిట్ అయిన ఇంద్ర సినిమా రీ రిలీజ్ కావడంతో ఆ ఊపులోనే తెగ ఊగిపోతున్నారు అభిమానులు. ప్రస్తుతం ట్విట్టర్లో ఇంద్రసేనారెడ్డి వర్సెస్ చెన్నకేశవరెడ్డి మీద పోస్టులు పడుతున్నాయి. బాలయ్య వర్సెస్ చిరంజీవి. టాలీవుడ్లో ఇప్పటి వరకు వచ్చిన టాప్ యాక్షన్ సినిమాలలో ఇంద్ర, చెన్నకేశవరెడ్డి ఈ రెండు సినిమాలు ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే వీటిలో అటు చిరు ఇటు బాలయ్య నట విశ్వరూపమే చూపించారు. సాంగ్స్ నుంచి యాక్షన్ సీక్వెల్ వరకు దేనికది నువ్వే నేనా అన్నట్లు ఉంటాయి. ముఖ్యంగా చెన్నకేశవరెడ్డిలో సత్తిరెడ్డి తొక్కించేసేయి, సౌండ్ చేయకు కంఠం కోసేస్తా అంటూ బాలయ్య చెప్పే డైలాగులు, ఆ స్టైల్, సీమ పౌరుషం, మేనరిజం, ఖద్దర్ చుక్కలు, బాంబు పేలుల్లో ఆ పాటలు అబ్బబ్బో సినిమా చూస్తుంటే గుబ్సం కాదు కదా, దానేమో మొగుడే రావాలి అన్నట్లు ఉంటుంది. మరోవైపు ఇంద్ర సినిమా అనగానే షౌకత్ అలీఖాన్ తప్పు నా వైపు ఉంది కాబట్టి తల వంచుకుని వెళ్తున్నా, లేకుంటే తలలు తీసుకుని వెళ్ళేవారిని, మొక్కే కదా అని పీకిస్తే పీక కోస్తా అంటూ బాస్ చెప్పే డైలాగులు, ఆ వీణ స్టెప్లు, పాటల్లో ఆ గ్రేసు, డైలాగుల్లో ఆ మాసు, ఇంటర్వెల్ బ్యాగు, ఇలా చెప్పుకుంటూ పోతే శానానే ఉంది సీమ. ఇలా రెండు సినిమాలు ఆయా అభిమానులు, ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అలాంటి సినిమాలను కంపేర్ చేస్తూ తాజాగా నందమూరి ఫ్యాన్స్ కొన్ని పోస్టులు పెడుతున్నారు. చెన్నకేశవరెడ్డి ముందు ఇంద్ర ఎందుకు పనికి చేయదు, బాలయ్య లుక్ ముందు చిరు నిలబడలేరు అంటూ ట్రోల్ చేస్తున్నారు. 2022లో చెన్నకేశవరెడ్డి రీ రిలీజ్ సందర్భంగా చేసిన హంగామాతో పోలిస్తే ఇంద్ర రీ రిలీజ్ ఎందుకు పనికిరాదు అంటూ కామెంట్లు దిగుతున్నారు. దీంతో మెగా ఫ్యాన్స్ కూడా గట్టిగానే తగులుకున్నారు. బాస్ ఈ చిత్రంలో ఇండస్ట్రీ హిట్ కొట్టారని, సీమపై వచ్చిన సినిమాలలో ఇది టాప్ అంటూ రిప్లై ఇస్తున్నారు. ఇలా అటు చిరు ఇటు బాలయ్య ఫ్యాన్స్ ట్విట్టర్ వారు ఘాటుగానే సాగుతుంది. ఏది ఏమైనా ఈ రెండు చిత్రాలు మామూలుగా ఉండవంతే.